ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, యేసుక్రీస్తు వద్దకు ఒకానొక దినమున కొంతమంది తమ పిల్లలను తీసుకొని వస్తారు. మా పిల్లల్ని క్రీస్తు ఆశీర్వదించాలని. అదేవిధంగా ఆ పిల్లలు దాదాపు మరీ ఎత్తుకునే పిల్లలే అక్కడ ఉన్నారు అని మనం అనుకోవద్దు. ఎందుకంటే నేనైతే చూశాను కొన్ని ఫొటోస్లలో ఒక్కరిని ఇద్దరిని క్రీస్తు ఎత్తుకునే ఆ పొజిషన్లో ఉంటే, కొందరు ఆయన కాళ్ళ దగ్గర ఇట్లా నిలబడి ఉంటారు పిల్లలు. నేను అట్లాంటి ఫొటోస్ చూశాను. మరి ఆ నిలబడ్డ పిల్లలు నేను అనుకుంటా దాదాపు 2nd క్లాస్ 3rd క్లాస్ ఆ ఏజ్లో పిల్లలు కూడా ఉండిండొచ్చు. మరి ఆ 2nd క్లాస్ 3rd క్లాస్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు అని అంటే నేను అనుకుంటా క్రీస్తు చేసిన కొన్ని కార్యాలు వాళ్ళు అక్కడక్కడ విని ఉండవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేక వాళ్ళు వెళ్ళే సండే స్కూల్స్లలో కానివ్వండి, అప్పట్లో మందిరాలలో క్రీస్తు చేసిన కార్యాలు విని ఉండవచ్చు. అలా విన్న దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులను, అమ్మ యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపాడంట కదా, యేసుక్రీస్తు మరి 5,000 మందికి ఆహారం పెట్టాడంట కదా, గుడ్డి వారిని బాగు చేశాడంట కదా, అసలు ఎవరమ్మా యేసుక్రీస్తు, ఒకసారి మాకు చూపించవా? ఇట్లా వాళ్ళు ఆ తల్లిదండ్రులను అడిగి ఉండవచ్చు కదా. దానిని బట్టి మా పిల్లలకి క్రీస్తును పరిచయం చేయాలి అనే ఒక ఉద్దేశం చొప్పున వాళ్ళు అక్కడికి పిల్లల్ని తీసుకొని రావడము జరుగుతుంది. మొదటిది క్రీస్తును పరిచయం చేయాలి మా పిల్లలకి అని, రెండవది ఆయన ఆశీర్వాదం మా పిల్లలకు ఉండాలి అనే ఉద్దేశం చొప్పున తల్లిదండ్రులు అక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మా పిల్లలకి ఏం తక్కువైంది? ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, మా ముందు క్రీస్తుని గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇంకేంటి అని అనుకోవచ్చు. ఇవన్నీ నిజమే. అయితే సండే స్కూల్లో పిల్లలు నేర్చుకునేది క్రీస్తును గురించి నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులముగా క్రీస్తుతో పరిచయాన్ని మనము నేర్పాలి. పర్సనల్ రిలేషన్షిప్ అనేది తల్లిదండ్రులు ఇవ్వాలి. క్రీస్తుని గురించి నేర్చుకుంటున్నారు, క్రీస్తుతో సహవాసం అనేది కూడా పిల్లలకు ఇప్పటి నుండే నేర్పాలి. మా అమ్మాయి దాదాపు 6th క్లాస్లో ఏమో ఉంది. ఒకరోజు స్కూల్కి అంతా తయారయ్యి రెడీ అయిపోయింది. ఫ్రాక్ వేసుకునేసరికి ఫ్రాక్కి గుండి అనేది ఊసిపోయింది. ఆ టైంలో తొందరలో వచ్చి, అమ్మ గుండి లేదు, ఊసిపోయింది, నాకు పిన్ కావాలంటే వెతుకుతా ఉన్నాం, నాకు దొరకట్లేదు, తనకు దొరకట్లేదు. ఇంకా ఎలా అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మలు వెనక ఇళ్ళల్లో ఉంటారు. అయితే పెద్దమ్మని అడుకొచ్చుకో అని చెప్పేసి ఇమీడియట్గా నేను ఏమన్నా అంటే ప్రేయర్ చేసుకొని పో అని చెప్పిన. అంటే నా కూతురు ఏమన్నదంటే విసుగ్గా, పిన్నుకు కూడా ప్రార్థన చేయాలనా అని అడిగింది. అంటే నేను అన్నాను, నువ్వు ప్రార్థన చేసుకొని పోకపోతే నీకు అది దొరకదు పెద్దమ్మ దగ్గర. ఒకసారి నీ మనసులో, ప్రభువా నాకు పిన్ కావాలి, నాకు ఇప్పుడు అర్జెంట్లో ఉన్నానని నువ్వు ప్రార్థన చేసుకొని పో, నీకు దొరుకుతుంది. అప్పుడు తను అక్కడే నిలబడి ప్రేయర్ చేసుకొని పోయి ఆ పిన్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయింది. అంటే చిన్నపిల్లలకు చిన్న విషయాలలో కూడా దేవునితో సహవాసాన్ని తల్లిదండ్రులంగా మనం నేర్పాలి. అలా నేర్పినప్పుడు వాళ్ళు జీవితాంతము క్రీస్తు మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకుంటారు. చిన్నప్పుడు నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు దేవుని మీద ఆధారపడి బ్రతకడం అంటే ఏంటో నేర్చుకుంటారు. మాటికి మన మీద ఆధారపడరు, ఓన్గా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పిల్లలందరికీ నేర్పుదాం.
దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏ చిన్నది అయినా దేవుణ్ణి అడగాలి అని నేర్పాలి. ప్రతిదానికి నువ్వే ఫిలప్ చేస్తే వాళ్ళు దేవుని మీద ఆధారపడేది ఎప్పుడు? కాబట్టి పిల్లలకు దేవుని మీద ఆధారపడడం నేర్పుదాం. మరి అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.